బ్రో మూవీ ఎలా ఉంది? మస్తు షేడ్స్ సినిమా చూసినా చాలా బాగుంది. అంటే వండర్ఫుల్ అనమాట. అంటే ఆ మేకింగ్ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, కామెడీ మాత్రం ఫుల్ లెంత్గా ఎంజాయ్ చేసిన. ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ ఇంత లేదు భయ్యా. సూపర్గా తీసుకెళ్ళారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎంతసేపటికి అనగదొక్కాలనే ఉంటుంది కానీ ఎవరు సపోర్టింగ్ అనేది లేదు. నిజంగా హీరో ఈ సినిమాలో పడ్డ కష్టాలు అయితే నిత్య జీవితంలో కూడా కష్టాలు పడవచ్చు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఒకసారి చూస్తే 2 సార్లు చూడాలనిపిస్తుంది. క్యారెక్టర్ వైజ్గా అయితే వండర్ఫుల్గా తీసుకొచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపర్ అన్న. ఒకటే భయ్యా చెప్పాలనుకుంటే నిజంగా మన అన్న ప్రింటింగ్ ప్లస్ అన్నమాట ఇందులో క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ బ్రదర్ కూడా చాలా బాగా చేశారు. ఒకటే భయ్యా ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఒకటే బ్రదర్ ఇలాంటి సినిమాలు మనం చూస్తేనే ఒకటి అర్థమైతే. అంటే అర్థం పడుతున్న సినిమాలు ఎన్నో వచ్చినా కూడా ఇలాంటి సినిమా మాత్రం రావు. నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి. అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్తో పాటు హీరోగా మాత్రం మామూలుగా లేదు. ఆ లుకింగ్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అబ్బో ఇక చెప్పుకుంటే పోతే అన్న గురించి అయితే మనం ప్రతి సినిమాలో అన్న కామెడీ చూస్తాం, పంచ్ డైలాగ్ చూస్తాం కానీ ఇంతలో అంతకు మించి ఉన్నాయి. టైమింగ్ సెన్స్ బాగుంది అన్న సినిమాలో. సూపర్ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. మస్తు షేడ్స్ అంటే ఏమన్నా షేడ్స్ ఉంటాయి అనుకున్నావా? ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనం గురించి హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సూపర్ అన్న సినిమా. నాకైతే ఓవరాల్గా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అసలు వండర్ఫుల్ అన్న. అంటే ఒక వ్యక్తి కింద పడుతుంటే ఎదగడం ఎలా అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అన్న. అసలు ఒక మనిషి ఎంత కిందికి దొక్కుతున్నా ఎదుగుతున్నా చూసినా అది హైలైట్. అసలు సూపర్గా చూపించే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మూవీ అదే చెప్తున్నా కదా, నాకు ఇంకోసారి చూడాలనిపించింది. అంత బాగుంది సినిమా. అన్ని షేడ్స్ చూపించారు. అన్ని షేడ్స్ మామూలుగా ఉండదు. కమల్ హాసన్ మామూలుగా నటుడు కాదయ్యా. నిజంగా ఆర్టిస్ట్ వేరే, హీరో అన్న. నిజంగా ఒక మనిషి ఒక ఆర్టిస్ట్గా మాత్రం చెప్పాలనుకుంటే కమెడియన్గా లేకపోతే ఒక నార్మల్గా ఉంటారు. కానీ మన అన్నగారు మాత్రం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కమల్ హాసన్ అనుకోవచ్చు, మరో కమల్ హాసన్ అనుకోవచ్చు. యాక్టింగ్ ఇరేదీసాడు భయ్య. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది మనోడు యాక్టింగ్ అయితే. సాంగ్స్ ఏమైనా ఉన్నాయన్న? నా నీకు ఒక మాట చెప్పనా, సినిమా మొత్తం ఒక లెవెలే అన్న. అసలు ఒక సాంగ్ గురించో, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఆర్ఆర్ గురించో, లేకపోతే లొకేషన్ల గురించో కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ప్రొడ్యూసర్స్కి అయితే మంచి కలెక్షన్ అనమాట. మేడం సూపర్ మేడం, మీకైతే మంచి కలెక్షన్స్. నిజంగా మంచి హీరోని ఎంచుకున్నారు. మంచి ఈ జనరేషన్కి అయితే ఒక మంచి సినిమాని ఇచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా అన్న. తప్పకుండా ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవుతుంది కానీ ఎవరిని తక్కువ చేసినట్టు ఉండదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఇన్స్పిరేషన్ అవుతారు అత్తయ్య. నాకు సూపర్గా నచ్చిన సినిమా అయితే. థ్యాంక్ యూ. లైఫ్లో నువ్వు చేయలేవు అని ప్రతి పాయింట్లో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. సో సేమ్ అలాంటి స్టోరీ అన్న ఇది కూడా. అంటే చూసినప్పుడు హీరోని చూసినప్పుడు మనం కనెక్ట్ అవుతామన్న. ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు హీరో అన్నని చూసినప్పుడు. అభినవ్ యాక్టింగ్ కూడా చించేసిండు అన్న, ఇరిగా తీసేసిండు. అంటే అభినవ్ అన్న అసలు ఇప్పటి వరకు కామెడీ రోల్ చూసాము కానీ అదంతా కాదన్న, హీరో మెటీరియల్ అన్న. మొత్తం హీరో అంటే హీరో మెటీరియల్. అంటే ఎమోషన్స్ కానీ అంతా చాలా చాలా బాగా మొత్తం చూపించాడు. నాకు చాలా బాగా నచ్చింది అన్న. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. విలన్ అలీ అన్న అయితే ఇదిగా తీసిందన్న. విలన్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా మొత్తంలో ఒక్క డైలాగ్ నచ్చిందన్న. ఎంత విలన్ అయినా కానీ, ఎంత పగోడైనా కానీ కొడితే వీప్ మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు అని చెప్పి డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో మీరు అందరు పక్క వెళ్ళి థియేటర్లో చూడండి. మీ అందరు పక్క నచ్చే సినిమా ఇది. సినిమా కూడా టైటిల్కి ఏమాత్రం తీసుకోకుండా సేమ్ ప్రతి ఒక్కరు మంచి షేడ్స్ అయితే కనిపించిన సినిమాలో. మంచి కామెడీ యాంగిల్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అది పిల్లలు కావచ్చు, మన యూత్ కావచ్చు, లేదా మన పేరెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు. అటు యూత్ కనెక్ట్ అయ్యే డైలాగులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కోట్ వేసుకుని పడుకోవాలంటే అది బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ కోసం మత్ షేడ్స్ అనేది కోసం చెప్పాలంటే సినిమా అయితే మంచి మూవీ అన్న. మంచి ఫ్యామిలీ అనేది సింపుల్ మూవీ అనమాట. మనం ఓవర్ ఎలివేషన్లని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలని అవసరం లేదు. అభినవ్ని కామెడీని నమ్ముకుని వెళ్తే మాత్రం సినిమా 100% మనకి వర్తే 300 రూపాయల టికెట్ కూడా. అలాగే అక్కడక్కడ ఎమోషన్స్ కూడా చాలా బాగా క్యారీ చేశాడు మన అభినవ్ గారు. అంటే అక్కడ మిగతా సినిమాలో కామెడీ రోల్స్ ఎక్కువ చేసిన వల్ల మనకి కామెడీ వెనుక మీరు అనుకున్నారు. బట్ ఈ సినిమా తను హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ಮತ್ತು లీడ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. కామెడీ టైమింగ్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఎమోషనల్గా కొత్తగా నటించి కొత్తగా సో వాల్గా అభినవ్ గారు సినిమా షేడ్స్ అనే సినిమా అయితే